హలో అండి. మా ఊరిలో వినాయక చవితి పండగ వేడుకలు మొత్తం పూర్తయిపోయాయండి. పండగ అయిపోయింది, పాలన అయిపోయిందండి. ఇవాళ నేను మగ్గంలో దిగాను. నేను తయారు చేసే చీర కోసం మగ్గమన్న బుట్టాలు మార్చాడండి. కొత్త బుట్టాలు తీగలట్టలు ఇచ్చాడు. ఆ బుట్టాలు ఈ చీరలో వేయటం జరిగిందండి. నేను ఇంతకు ముందు చీరలో నేసే బుట్ట సాదాగా వచ్చేదండి. ఈ బుట్ట వచ్చేసి మీనా వర్క్ రావటం జరిగింది. ఈ మీనా వర్క్ బుట్ట ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం రండి. నేను తయారు చేసే చీరలో కొత్తగా ఇచ్చిన మీనా వర్క్ బుట్ట ఇదేనండి. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ మీనా వర్క్ బుట్టలో 2 రకాల డిజైన్లు రావడం జరిగిందండి. 2 డిజైన్లు బాగా చక్కగా కుదిరాయి. ఈ చీర పూర్తయిన తర్వాత ఈ చీరను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. నేను తయారు చేసే చీరలో పలక నిండిపోవటం వల్ల ఈ జరి తుక్కును మొత్తం కట్ చేసుకుంటున్నానండి. ఇలా బుట్ట వేసిన ప్రతిసారి ఇలా కట్ చేసుకోవాలి జరి తుక్కును. ఇలా జరి తుక్కును కట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ నీళ్ళలోకి కలిపిన షైనింగ్ గమ్మును నీట్గా చీరకు పూసుకుంటానండి. ఇలా పూసుకోవడం వల్లే చీర ఫిట్నెస్ బాగా వస్తుంది. మగ్గం వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్న మా చేనేత కార్మికులకు కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే అండి.